పుణ్యకార్యము వదలబోకన్నా, పెద్దలు దీని పేరు తత్వసారం. పుణ్యకార్యము వదలబోకన్నా పుణ్యంబు చేతను పాపమంతయు భస్మమగునన్న. చిత్తశుద్ధికి హేతువైన పుణ్యపుంజము చేతలెస్సగా స్వస్వరూప జ్ఞానముదవును బంధముక్తియు గలిగి తీరును తత్వసారము తెలిసికోరన్నా. పాపకార్యము చేయబోకన్నా పాప ఫలితము పరమ దుఃఖము తెలిసికోరన్నా. రాక్షసత్వము పారద్రోలి దైవభావము కుదుటపరచి పాపగంధము లేశమైనను లేకయుండుము చిత్తమందున తత్వసారము తెలిసికోరన్నా. అర్థమైందండి? ఆ పాపం అనేటువంటిది పోవటానికి పుణ్యం అనేది రావాలి. ఇప్పుడు ఇంట్లో మురికి నీరు ఉందండి, మురికి నీరు పోవాలంటే మంచినీటితో కొట్టి పారేసేయాలి, పోతాయండి, బయటికి పోతాయి. కనుక ప్రతి వారు తమ హృదయంలో ఏమైనా పాపం ఉన్నదా, ఏమైనా దోషం ఉన్నదా, ఏదైనా పొరపాటు చేసినానా అని చెప్పి వెతుకుతూ ఉండాలని. ఇదేనండి ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశోధన. ఊరికే ముక్కు మూసుకుని కూర్చోవటం కాదండి ధ్యానం అంటే. టు థింక్ ఓవర్ ది మైండ్ అగైన్ అండ్ అగైన్. అది తన యొక్క మనస్సు ఏ సిచ్యువేషన్లో ఉన్నదో, ఏ పరిస్థితిలో ఉన్నదో జాగ్రత్తగా ఆలోచించాలని.